వెదర్ చల్లగా ఉంది అంటే మేజర్గా 2 గుర్తొస్తాయి. ఒకటి అల్లం టీ, రెండోది మిరపకాయ బజ్జీ. ఈరోజు మా అమ్మ మిరపకాయ బజ్జీ చేస్తోంది. లెట్స్ సీ. మిరపకాయ బజ్జీలు చేసేటప్పుడు నేను మా అమ్మని అడిగాను, నువ్వు ఎక్కడ నేర్చుకున్నావు, నీకు అసలు ఎందుకు ఇంట్రెస్ట్ వచ్చింది అని. అప్పుడు మా అమ్మ చెప్పింది, అమలాపురంలో మిరపకాయ బజ్జీ అంటే ఫేమస్. స్కూల్ నుంచి వెళ్ళగానే అక్కడికి వెళ్ళి తినేదిట. సో ఆ జ్ఞాపకాలు అవన్నీ షేర్ చేస్తూ ఈరోజు చేసిన మిరపకాయ బజ్జీని నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. సో లెట్స్ సీ హౌ షీ డస్. శనగపిండి, 1 చెంచా బియ్యపిండి, కొంచెం ఉప్పు, కారం అండ్ వాము కొంచెం నలిపి వేసుకోండి. తర్వాత 1 చిటికెడు బేకింగ్ సోడా వేసుకోవాలి. అండ్ మనం పిండిని ఇలా లోతుగా ఉన్న గిన్నెలో కలుపుకోవడం వల్ల మిరపకాయని ఇలా ముంచి వేసి తీసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. అండ్ కొంచెం ఇలా చాలాసేపు బీట్ చేస్తే బాగా ఫ్లఫీగా వస్తుంది. ఇంకో పక్కన కడాయిలో ఆయిల్ వేసుకుని హీట్ అవ్వడానికి రెడీ చేసుకుంది. వన్స్ ఆయిల్ హీట్ అయిన తర్వాత మిరపకాయల్ని ఆ పిండిలో ముంచి వేడి నూనెలో వేసి వేయించుకోవాలి. వేయించుకున్నవి మంచి డార్క్ ఎలోయిష్ కలర్లో రాగానే తీసుకుని పక్కన పెట్టుకోవాలి. వన్స్ బజ్జీలన్నీ అయిపోయిన తర్వాత వెంటనే తినేయకూడదు. మంచిగా దాన్ని చీల్చి ఉల్లిపాయలు చిన్నగా సన్నగా కోసినవి కూర్చి దాంట్లో కొత్తిమీర వేసి ఉప్పు కారం చల్లి నిమ్మకాయ పైన అలా పిండుకుని తింటే ఉంటుంది, అదిరిపోతుంది. అంతే, మిరపకాయ బజ్జీ రెడీ. Buddies are the poor mama. I love it so much. That's all about the video. Thank you so much. Thank you for watching.